హైదరాబాద్లో ప్రతి క్రైమ్ వెనుక ఒక రహస్యమైన మాస్టర్ మైండ్ ఉంటాడు. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఒక ఆటో డ్రైవర్ గురించి. చెన్నై నగరం రాత్రిపూట నిశ్శబ్దం, కానీ ఆ నిశ్శబ్దంలోనే ఒక భయం దాగి ఉంది. ఒక నీడ. ఆ నీడ పేరు ఆటో శంకర్. శంకర్ ఒక సాధారణ ఆటో డ్రైవరే, కానీ ఆ నగరంలో అతని పేరు వినగానే పోలీసులు కూడా భయపడేది. ఎందుకు? ఈ కథలో చాలా రహస్యాలున్నాయి. మనుషులు ఇలా కూడా ఉంటారా? ఇంత దారుణంగా ఆలోచిస్తారా? వీడు మనిషే కాదు, సైతాన్. మీరు వినేది మూవీ స్టోరీస్ కాదు, రియల్ టైమ్ క్రైమ్స్. ఎలాంటి మార్పు చేయకుండా మీ కళ్ళ ముందు జరిగినట్టుగా చూపిస్తా. మీరు నాకు సపోర్ట్గా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. శంకర్ డాన్ మాత్రమే కాదు, అతని ఆర్థిక సామ్రాజ్యాన్ని నడిపించేందుకు ఎన్నో చీకటి ముఖాలు తోడుగా ఉన్నాయి. అక్రమ వ్యాపారాలు, మాఫియా మద్దతుతో అతను అధికారం సంపాదించాడు. అతను రాజకీయ నాయకులతో సంబంధాలు పెంచుకొని పోలీసులను తన ఆధీనంలో పెట్టుకున్నాడు. అతని అక్రమ పనులకు అడ్డు చెప్పేవారు లేకుండా పోయారు. అతను డ్రగ్స్, వ్యభిచారం, కిడ్నాప్ వంటి అనేక అక్రమ వ్యాపారాల్లో పాల్గొన్నాడు. అతని నేర సామ్రాజ్యం రోజు రోజుకు పెరిగింది. అతని కథ ఒక హెచ్చరిక. డబ్బు మరియు అధికారం కోసం మనిషి ఎంతకైనా దిగజారగలడు అని ఇది మనకు తెలియజేస్తుంది. అతను మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. అతని కళ్ళలోకి చూసి మాట్లాడాలంటేనే ప్రజలందరూ భయపడేవారు. శంకర్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడో ఎవరికి తెలియదు, కానీ పేదరికం, కష్టం ఇవే అతని జీవితంలో తోడుగా ఉండేవి. చెన్నై వేడి, దుమ్ము, జనాల సందడి, ఇదే శంకర్ ప్రపంచం. అతని జీవనాధారం ఆటో, కానీ అతని కళ్ళల్లో మాత్రం వేరే కనిపించేది. ఏంటంటే అది డబ్బు, పవర్, భయం. ఇవే అతన్ని ముందుకు నడిపించేవి. చిన్నప్పటి నుండి షార్ట్ కట్స్ కి అలవాటు పడ్డాడు. కష్టపడి సంపాదించడం అతనికి నచ్చదు. సులువుగా డబ్బు సంపాదించాలి, అదే అతని లక్ష్యం. ఆ పెద్ద కార్లు, ఆ కట్టల డబ్బు అతనిని ఆకర్షిస్తున్నాయి. అతను కూడా ఇలాంటి జీవితమే కావాలని కోరుకున్నాడు. చిన్న చిన్న సెటిల్మెంట్స్ తో మొదలుపెట్టి ఇప్పుడు పెద్ద ఆట ఆడాలని అనుకున్నాడు. రౌడీయిజం, ఇదే అతని మార్గం. చెన్నైలో అమ్మాయిలు కనిపించకుండా పోవడం మొదలైంది. భయం నగరమంతా వ్యాపించింది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతికేవారు. డబ్బు కోసం శంకర్ కిడ్నాపింగ్ బిజినెస్ ప్రారంభించాడు. నగరంలో అనుకోని విధంగా చిన్న పిల్లలు, పెళ్లి కూతురు వయసు మహిళలు కనబడకుండా పోవడం ప్రారంభమైంది. పోలీసులు ఊసే లేదు. రాజకీయ నాయకులు కనీసం పట్టించుకోవడమే లేదు. రోజు రోజుకు శంకర్ అతి క్రూరమైన నేరస్తుడిగా మారాడు. శంకర్ తన గ్యాంగ్ కలిసి అమ్మాయిలను కిడ్నాప్ చేయడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయిలలో కొంతమంది వ్యభిచార గృహాల్లో బలవంతంగా నెట్టబడ్డారు. మరికొందరిని తన దారుణమైన కోరికలకు బలి తీశాడు. కానీ సమస్య ఏమిటంటే హత్య చేసిన వారి శవాలను ఎక్కడ కనపడకుండా చూసుకోవడం. హత్య చేసిన యువతులను రాత్రి వేళల్లో నిద్రలేని చెన్నై వీధుల్లోకి తీసుకెళ్లేవాడు. శవాలను ముక్కలు ముక్కలుగా కోసి కొన్నిటిని తగలబెట్టేవాడు. మరికొన్నిటిని సిమెంట్ కట్టడాల పునాది కింద పాతిపెట్టేవాడు. కొన్ని శవాలను సముద్రంలో కలిపేవాడు. ఇలా అతను చేసిన హత్యల జాడ ఎవ్వరూ పట్టుకోలేని స్థాయిలో ఉండేవి. కానీ నేరం ఎప్పటికీ దాచిపెట్టలేం కదా. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, కానీ ఆటో శంకర్ మాత్రం దొరకలేదు. చివరికి ఒక చిన్న ఆధారం, ఒక క్లూ పోలీసులకు దొరికింది. అది ఆటో శంకర్ని పట్టుకోవడానికి సహాయమైంది. 1987 నుంచి 88 మధ్య కాలంలో చెన్నైలో అనేక మంది యువతులు అదృశ్యం అవ్వడం మొదలైంది. మొదట్లో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, కానీ అదృశ్యమైన అమ్మాయిలందరూ ఒకే ప్రాంతానికి చెందినవారు, ఒకే వర్గానికి చెందిన వారని తెలుసుకున్న పోలీసులు విచారణ వేగంగా చేశారు. ఆ విచారణలో ఒక స్పెషల్ లీడ్ వచ్చింది. శంకర్ గ్యాంగ్ లోని ఒక సభ్యుడు అనుకోకుండా ఒక మర్డర్ గురించి బయట పెట్టేశాడు. పోలీసుల విచారణలో ఒక భయంకరమైన నిజం బయటపడింది. 1988లో పోలీసులు ఒక గోడ కూలగొట్టారు. అక్కడ కనిపించిన సన్నివేశం భయంకరంగా ఉంది. సిమెంట్ కింద పాతిపెట్టిన ఒక యువతి మృతదేహం బయటపడింది. అదే సమయానికి మరికొన్ని అవశేషాలు చెన్నై శివార్లో దొరికాయి. ఇది చాలు, ఆటో శంకర్ కథ అయిపోయింది. శంకర్ ను 1990లో అరెస్ట్ చేశారు. కోర్టు విచారణలో అతను తన నేరాలను ఒప్పుకోలేదు. అతని ముఠా సభ్యుల సాక్ష్యాలు, పోలీసులు కనుగొన్న ఆధారాలు అన్ని అతని క్రూరత్వాన్ని బయట పెట్టాయి. చివరకు అతనికి మరణ
మరణశిక్ష విధించారు. 1995లో శంకర్ ను ఉరితీశారు. రాక్షసుడు చెన్నై వీధులపై ఏలిన రోజులు ముగిశాయి. ఆటో శంకర్ ఆ రోజు చనిపోయిన చెన్నై నగరం అతను రగిలించిన భయాన్ని ఎన్నాళ్ళకైనా మర్చిపోలేదు. కొన్ని కథలు భయాన్ని కలిగిస్తాయి, కానీ కొన్ని నిజమైన నేరాలు శాశ్వత గాయాల్లా మిగిలిపోతాయి. న్యాయం జరిగింది. ఆటో శంకర్ కి శిక్ష పడింది, కానీ అతని నేరాలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. ఈ కథ మనకు ఒక పెద్ద హెచ్చరిక. చెడు ఎప్పుడు గెలుస్తుందని అనుకోకూడదు. న్యాయం చివరకు విజయం సాధిస్తుంది. మీరు ఏదైనా అనుమానాస్పదంగా చూస్తే వెంటనే పోలీసులకు కాల్ చేయండి. సైలెంట్ గా ఉండకండి, మాట్లాడండి. మీరు చూసిన చిన్న విషయం కూడా ఎవరినైనా కాపాడవచ్చు. థ్యాంక్ యూ.